హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మగవాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో ఆడవాళ్ళ ముచ్చట్లు ఇలా ఉంటాయి. రజనీ రజనీ, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళారు. మరి మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారా? వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోగానే జీడిపప్పు ఉప్మా చేసుకొని తినేసి ప్లేట్ కడిగేసి నీ దగ్గరికే వచ్చాను. అదేంటి, మీ ఆయన ఉన్నప్పుడు చేసుకుని ఇద్దరూ కలిసి చక్కగా తినొచ్చు కదా. మా ఆయన ఒట్టి పిసినారోడే. ఏమండి, జీడిపప్పు ఉప్మా చేస్తానంటే జీడిపప్పు ఉప్మా ఎందుకు, జీడిపప్పు కాస్ట్ ఎక్కువ, ఓన్లీ రవ్వతో మాత్రమే చెయ్యు అంటాడు. మా ఆయన ముందు సరే అండి అంటాను. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోగానే నేను ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసు జీడిపప్పు వేసుకొని ఉప్మా చేసుకొని చక్కగా తినేసి మీ ఇంటికి వచ్చాను. సూపరే నువ్వు. మన ఆడవాళ్ళు 2 రకాలుగా బ్రతకాలే. మొగుడు ఇంట్లో ఉన్నప్పుడు మీరే మాకు దైవం, మీరు ఏది చెప్తే అదే వింటాను, మీరు చెప్పిందే నాకు వేదం అని అనాలి. వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇండిపెండెంట్గా బతకాలి. నువ్వు చెప్పింది నిజమే. పెట్రోల్ లేనిదే ఇల్లు గడవదు, మనం లేనిదే మగవాళ్ళకి ఇడుగు గడవదు. నువ్వు మాటల వరకేనే, చేతల్లో ఏం ఉండదు. నీకు మొగుడిని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలో తెలియదే. అదే నన్ను చూడు, నా మొగుడు నా కన్ను సైగులో ఉంటాడు. నన్ను చూసి కొంచెం నేర్చుకోవే. మనం మడత పెట్టామంటే ఆ మడత ఎలా తీయాలో వాళ్ళకి అర్థమే కాకూడదు. మళ్ళీ ఆ మడత మనమే తీయాలి. అలా ఉండాలి గ్రిప్ అంటే. నాకు బట్టలు మడత పెట్టడం వచ్చు, కానీ మొగుడిని ఎలా మడత పెట్టాలో తెలీదు. నేర్చుకోవే, నేర్చుకో. మన ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతున్నాయి. అలాంటిది మొగుడిని మడత పెట్టడం రాదా? వస్తుంది, నేర్చుకో. బావమరిదికి బావకి మధ్య సంభాషణ. నాకు పెళ్ళి కావాలి, పిల్లల్ని చూడండి. జుట్టు పోతుంది, బట్టతల వస్తుంది, నీకు ఇంకా పెళ్ళయ్యే యోగం లేదురా. చూస్తూ ఉండు బావా, నాకు ఎలా పెళ్ళవుతుందో. నన్నే వెతుక్కుంటూ ఒక మంచి అమ్మాయి నా దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. నిన్ను వెతుక్కుంటూ ఒక అమ్మాయి నీ దగ్గరికి వచ్చే టైంకి నీకు ఎకరా ఊడిపోతుంది, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఎలా ఉంది ఈరోజు వంట? నువ్వు ఎంత బాగా వంట చేసినా మా అమ్మ అంత బాగా వండలేవు తెలుసా. నువ్వు మాత్రం ఇంటికి సరిపోయే డబ్బులు ఇస్తున్నావా ఏంటి, మా నాన్న లెక్క. అబ్బాయికి అమ్మాయికి మధ్య సంభాషణ. నన్నెందుకు బ్లాక్ చేసినావు? నువ్వు నన్నెందుకు కర్రోడా అని ఎందుకన్నావు? కర్రోడా అన్నంత మాత్రాన నువ్వు తెల్లగా అయిపోయినావా? నలుపు నీకు నచ్చదంటే ఓ పిల్ల, నన్ను ముట్టుకోనిత్తలేదు ఓ పిల్ల. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమే, మగవాళ్ళు గొప్పనా ఆడవాళ్ళు గొప్పనా? కరెక్ట్గా సమాధానం చెప్పు. ఆల్వేస్ ఆడవాళ్ళే గొప్ప. ఎందుకంటే మగవాళ్ళు ఆడవాళ్ళకి అమ్ముడు పోతారు కాబట్టి. నువ్వు నాకు అమ్ముడు పోలే, తీసుకోలే 10 లక్షల కట్నం, దాన్ని అమ్ముడు పోవడమే అంటారు. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య సంభాషణ. నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతా. నిజమే, నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. నువ్వు అన్నదే కదా నేను రివర్స్గా అన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.